కథ అనుకోక ఒక డైరెక్టర్కి పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి జనరల్గా. ఈ క్యారెక్టర్ అమితాబ్ బచ్చన్ ఎంత భలే ఉంటుంది కదా అని అంటే, నే నాకేముంది అసలు వెనకాల, నేను ఒక హిట్ ఇచ్చాను అమ్మాలి కదా. సత్యరాజు గారు అయితే బాగుంటుంది కదా, అది కూడా డౌటే నాకు. మోహన్ లాల్ గారు అయితే బాగుంటుందా, డౌటే. సినాప్సిస్ రెడీ చేసి ఫస్ట్గా నేనేంటంటే, ఇంత పెద్ద క్యారెక్టర్స్ ఉన్నాయి కానీ కరెక్ట్గా యాప్ట్ సత్యరాజు గారి, ఆ క్యారెక్టర్కి, డాక్టర్ శ్యామ్ క్యారెక్టర్కి యాప్ట్ సత్యరాజు గారు. ఎందుకంటే ఆయన దగ్గర ఆ కళ్ళల్లో ఇది ఒక సైకియాట్రిస్ట్ ఎలా చూడాలి, నేను అందుకే ఆయన సినిమాలు చూసి ఆ క్యారెక్టర్ రాశాను సీరియస్గా. సినాప్సిస్ పంపించగానే సార్ ఇమీడియట్ కాల్, ఇంగ్లీష్లో మాట్లాడేస్తున్నారు ఆయన కూడా. ఇంగ్లీష్లో మాట్లాడేస్తుంటే సేమ్ ఇంగ్లీషే ఉంది, టెంగ్ లేదని అమ్మ కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. చేతులు వణిగిపోయి సత్యరాజు గారు అని ఆఫీస్లో క్రాంతి మన మీ మేనోరుడి క్యారెక్టర్ పక్కన ఉన్నాడు. సత్యరాజు మనోడు టెన్షన్ అయిపోతున్నాడు. సత్యరాజు గారు లిఫ్ట్ చేశాను, సార్ ఇక మంచి స్మూత్ ఇంగ్లీషు, నీట్గా తెలుగు లాంటి ఇంగ్లీష్ మాట్లాడారు. అది తెలిపోయింది కదా, ఇంకేంటి మరి. ఇక రెచ్చిపోయింది నేను, ఇక ఎన్ని తప్పులు వచ్చినా వాళ్ళు ఇక ఏది ఎవరో ఇది, ఇక రెచ్చిపోయి చెప్పాను. అయిపోయిన తర్వాత ఇగో ఈ క్యారెక్టర్ అదర్ ఏమీ ఆలోచించొద్దు, రేపు తెల్లవారు మీరు రాగలుగుతారా చెన్నైకి, నాకు ఫుల్ నేరేషన్ కావాలన్నారు. ఇంకా మార్నింగ్ నేను రాజేష్ గారు వెళ్ళిపోయాము, కథ నేరేట్ చేశాను. ఇంకొక విషయం ఏంటంటే, నేను తెలుగులోనే నేరేట్ చేశాను. అంటే ఎవరి లాంగ్వేజ్ వాళ్ళు కరెక్ట్గా ప్రజెంట్ చేయగలుగుతారు. నేను తెలుగులో ప్రజెంటేషన్ ఇచ్చాను. పర్లేదు సార్ చెప్పండి అన్న. కథ విని ఇమ్మీడియట్గా మారుతి గారికి అక్కడే కాల్ చేశారు, సార్ కథ చాలా బాగుంది సార్, ఎందుకంటే కొత్త డైరెక్టర్ కదా అని కొంచెం భయపడ్డాను. అంటే లెజెండ్స్ పెద్ద పెద్ద సినిమాలు చేసిన వాళ్ళు కొత్త డైరెక్టర్ కదా అని చిన్న సంశయం ఉంది, కానీ కథ చాలా బాగా చెప్పాడు సార్, చేద్దాం సార్ అని మారుతి గారు. అప్పుడు హ్యాపీ మీద ఇంకా నేను ఎవరికి అప్రోచ్ అవ్వలే, ఇక ఫిక్స్ అయిపోయాను. అలా సత్యరాజు గారిని ఒప్పించుకున్నారు.